బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెజ్బుల్లాను మరింత దెబ్బతీయాలని ఇజ్రాయెల్ స్కెచ్ సిద్ధం చేస్తుందా? కీలక కమాండర్లను అంతమొందించాలని వ్యూహాలని రచించుకుందా? ఇప్పటికే హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా, నెంబర్ 2 అఖిల్, అలాగే మరికొంతమందిని హతమార్చింది ఇజ్రాయెల్. కీలక కమాండర్లను అంతమొందించింది. దెబ్బ మీద దెబ్బతీయాలని కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా అంత్యక్రియల సమయంలో భారీ దాడులు చేయాలంటూ ప్లాన్ చేసుకున్నట్టుగా ఇటు లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా దగ్గర సమాచారం అందింది. ఈ నేపథ్యంలోని ఎందుకంటే ఆ సమయంలో ఆర్మీ వైమానిక దళం కమాండర్లను అంతమొందించాలని టార్గెట్గా ఇజ్రాయెల్ పెట్టుకుందని, అది ఇజ్రాయెల్ వ్యూహమని హెజ్బుల్లా పసిగట్టింది. దీంతో ఇజ్రాయెల్కు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దంటూ కూడా హెజ్బుల్లా ప్లాన్ సిద్ధం చేసుకుంది. తాత్కాలికంగా నస్రల్లా అంత్యక్రియని చేసింది. అంటే సాధారణంగానే ఇక్కడ అంత్యక్రియను ముగించడం జరిగింది. పరిస్థితులు సర్దుమని కాక అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు హెజ్బుల్లా ఆయుధ కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. రాకెట్లు, క్షిపణులు, వైమానిక దాడులు చేస్తోంది. దాడుల్లో 100 మందికి పైగా హెజ్బుల్లా పౌరులు మృతి చెందారు. ఇన్ఫాక్ట్ లెబనీస్ మృతి చెందారు. హెజ్బుల్లాకి సంబంధించి మరికొంతమంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. غارات متجددة لطيران العدوان الإسرائيلي على مدينة الحديدة. هذه اللحظة غارات هستيرية. రైట్, లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది. ఇటు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడికి దిగింది. 2 రాకెట్లతో విరుచుకుపడింది హమాస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 2 నెలల తర్వాత అక్టోబర్ 7న ఏ యుద్ధాన్ని అయితే ప్రారంభించిందో, ఏ దాడినైతే ప్రారంభించిందో అది సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ హమాస్ 2 రాకెట్లను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ రాకెట్లకు సంబంధించి ప్రయోగం జరిగినట్టుగా కొన్ని వార్తా కథనాలు బయటకు వస్తున్నాయి. సో మొత్తం అయితే మాత్రం ఇజ్రాయెల్కి సంబంధించి ముప్పేట దాడి జరుగుతోంది. ఓ పక్క ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడి చేస్తోంది. హెజ్బుల్లాకి సంబంధించి ఆ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. లెబనాన్లోకి వెళ్ళింది. లెబనాన్లోకి ప్రవేశించి అక్కడ వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు హమాస్ దాదాపుగా 2 నెలలు ఎక్కడా కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో, ఎందుకంటే శాంతి చర్చలంటూ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్ నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం 180 నుంచి 200-250 పైచిలకు రాకెట్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటిని ప్రయోగించి అక్కడ దాడికి దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 12 మంది పౌరులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తో, హెజ్బుల్లా అంటే లెబనాన్తో, ఇటు హౌతీతో అంటే యెమెన్కి సంబంధించి, అలాగే పక్కన గాజా నుంచి హమాస్తో ఇప్పుడు 4 వైపుల నుంచి కూడా దాడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఇటు ఇజ్రాయెల్ పౌరులకు సంబంధించి హాని తలపెట్టే వాళ్ళని ఎవరికైనా సరే గుణపాఠం చెబుతాం, వాళ్లను అంతమొందిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తన వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే నస్రల్లాను ఇజ్రాయెల్కి సంబంధించి మెయిన్ టార్గెట్గా పెట్టుకుంది. హెజ్బుల్లాకి సంబంధించి నస్రల్లాను హతమార్చింది. నస్రల్లా ఎప్పుడైతే ఇటు పేజర్స్ దాడి తర్వాత వీళ్ళంతా కూడా ఒక చోటికి చేరుతారు అని అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే పేజర్స్ కమ్యూనికేషన్స్ కనుక తెగిపోతే కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. అక్కడ టార్గెట్ చేస్తే అనుకున్న స్కెచ్ అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుందంటూ కూడా ఇజ్రాయెల్ భావించిన నేపథ్యంలో ఇక్కడ పేజర్స్ ఎప్పుడైతే మానేసాయో వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఆఫీస్కి చేరుకున్నారు. బీరెట్కి సంబంధించి, మరి ముఖ్యంగా లెబనాన్కి సంబంధించి అక్కడికి చేరుకుని అక్కడి నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాకు సంబంధించి 28వ తారీఖున
28వ తారీఖు 9వ నెల అప్పుడు దాడి చేసి దాదాపుగా 7-8 నిమిషాల వ్యవధిలోనే ఎన్ని రాకెట్లు ఉపయోగించింది, ఎన్ని పేలుడు పదార్థాలను ఉపయోగించింది, మరి ముఖ్యంగా బంకర్లను డిస్ట్రాయ్ చేయగల సిస్టమ్ని ఉపయోగించిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి సిస్టమ్స్తో, అటువంటి వ్యవస్థతో ఇటు హమాస్కి సంబంధించి ఇక్కడ హెజ్బుల్లాకి సంబంధించి హసన్ నస్రాలను హతమార్చింది. అయితే ఇదే ఘటనలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్కి సంబంధించి అబ్బాస్ నిల్ఫరుషన్ని కూడా ఆయన హతమయ్యారు. ఆ దాడిలో ఆయన కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా గుర్రుగా ఉంది. హసన్ నస్రల్లా మృతితో ఇరాన్ ఇప్పుడు గుర్రుగా ఉంది. ఈ పరిస్థితులు ఇప్పుడు మరింత ఉద్రిక్తకు దారి తీయచ్చు. ఇప్పుడు హసన్ నస్రల్లాకు సంబంధించి అంత్యక్రియలో భారీ ఎత్తున పాల్గొంటే కనుక ఇజ్రాయెల్ దీన్ని ఆసరాగా తీసుకొని, ఇజ్రాయెల్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇజ్రాయెల్ దాడికి దిగచ్చు. ఆ దాడి నేపథ్యంలో మరింత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోని అంత్యక్రియను నామాత్రంగా చేసింది. మరి ముఖ్యంగా పరిస్థితులు సర్దుమని కాక ఇటు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అంటూ కూడా ఇటు హెజ్బుల్లా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ భారీ స్కెచ్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. غارات متجددة لطيران العدوان الإسرائيلي على مدينة الحديدة. هذه اللحظة غارات هستيرية متجددة. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడే లేటెస్ట్గా అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ఆ డీటెయిల్స్ని వివరించింది. ఓవర్ ద లాస్ట్ 4 days the IDF has eliminated 2000+ military targets and 250 Hezbollah terrorists అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అమాంగ్ దెమ్ వాళ్ళలో 5 battalion commanders, 10 company commanders, 6 platoon commanders అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ is also conducting preemptive strikes during this intelligence-based operation in southern Lebanon అంటూ కూడా చెప్పుకొచ్చింది. పూర్తిగా అయితే మాత్రం ఇటు 30 దాడులకు దిగుతోందో, పక్క హమాస్ మీద దాడి చేస్తోంది. ఇన్ఫాక్ట్ హెజ్బుల్లా మీద దాడికి దిగుతోంది. ఇప్పుడు హమాస్ 2 రాకెట్లను ప్రయోగించిన నేపథ్యంలో ఇప్పుడు హమాస్కి సంబంధించి కూడా అక్కడ రిటాలియేషన్ అంటే ప్రతిదాడి కొనసాగే అవకాశం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇరాన్కి సంబంధించి అలీ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఆ స్టేట్మెంట్స్ మనం చూసాం కొద్ది గంటల క్రితం. సో ఇరాన్తో కూడా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. 5 ఏళ్ల తర్వాత ఒక పబ్లిక్ ర్యాలీని అడ్రస్ చేసిన ఒక పబ్లిక్ని అడ్రస్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. హెజ్బుల్లాకి సంబంధించి 27వ తారీఖున హసన్ నస్రల్లాను హతమార్చింది ఇజ్రాయెల్. దాంతోపాటు హసన్ ఖాలీ యాసిన్ 28వ తారీఖున అతన్ని హతమార్చడం జరిగింది. ఆ తర్వాత హసీం సైఫుద్దీన్ అక్టోబర్ 3న హతమార్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు ఎగ్జాక్ట్గా అనేది, ఎందుకంటే హసీం సైఫుద్దీన్కి సంబంధించి ఇంకా ప్రచారం జరుగుతోంది. ఏవో స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశాడు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా అంటే కొన్ని విషయాలకు సంబంధించి హెజ్బుల్లా ఎక్కడా రిలీజ్ చేయట్లేదు. వాళ్ళు ఉన్నారా లేరా అనే అంశానికి సంబంధించి కూడా ఇలా వీళ్ళు అపాయింట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని హతమార్చడం, వాళ్ళు అంతమందడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు బాధ్యతలు తీసుకుంటారు హెజ్బుల్లాకి అనే అంశానికి సంబంధించి సీనియర్ కమాండర్స్ ఎవరు లేరు. ఎందుకంటే నబీల్ కుక్ ఉండేవారు, అతన్ని కూడా హతమార్చింది ఇజ్రాయెల్. దాంతోపాటు ఇబ్రహీం అఖిల్ హెజ్బుల్లాకి సంబంధించి ఆపరేషన్ చీఫ్గా ఉన్నాడు, అతను హతమయ్యాడు. నబీల్ కుక్ హెజ్బుల్లాకి సంబంధించి సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్గా ఉన్న అతన్ని కూడా అంతమొందించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అదిగో మీరు చూస్తున్నారు
హసన్ నస్రల్లాకు సంబంధించి, అలాగే హసన్ ఖలీల్ యాసిన్ని, అలాగే హసీం సైఫుద్దీన్కి సంబంధించి కూడా హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ముగ్గురు కూడా ఇటు 32 ఏళ్ల పాటు ముగ్గురిని కూడా హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన పరిస్థితి. ఆ ముగ్గురు కూడా మొదటి వ్యక్తి హసన్ నస్రల్లా అంటే 32 ఏళ్ల పాటుగా దాదాపుగా హెజ్బుల్లా చీఫ్గా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు హసన్ నస్రల్లా ఏ స్థానం నుంచి ఏ స్థాయికి చేరుకున్నాడు అనేది. ఆ తర్వాత హసన్ ఖలీల్ యాసిన్ ఈయన కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ 28న అపాయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోని ఇతన్ని కూడా హతమార్చింది ఇజ్రాయెల్. ఆ తర్వాత హషీం సైఫుద్దీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఈయన 2017 అమెరికా ఉగ్రవాదిగా పేర్కొంది. ఆ తర్వాత 2017కు సంబంధించి 2020లో అమెరికాలో మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసిం సులేమానీ కూతురు జైనబ్కి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. హషీం సైఫుద్దీన్ రాజకీయ వ్యవహారాలు చూసేవాడు, అక్కడ జిహాద్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ వ్యక్తికి సంబంధించి దగ్గర రిలేషన్, ఇరాన్కి చాలా సన్నిహితుడు, హసన్ నస్రల్లాకు కూడా బంధువు అవుతాడు అనే ఒక చర్చ, ఒక డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఈ వ్యక్తికి సంబంధించి. సో అందుకనే హషీం సైఫుద్దీన్ని కూడా నియమించారనే చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే హసన్ నస్రల్లా మృతి చెందాడో ఈ హషీం సైఫుద్దీన్కి సంబంధించిన పేరు చాలా తెర మీదకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేలో ఇరాన్ అధ్యక్షుడికి సంబంధించి ఇబ్రహీం రైసీ మరణం కూడా తెర మీదకు వస్తుంది, చర్చకు వస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతోంది అనేది. ఇక్కడ ప్రపంచానికి సంబంధించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది ఇజ్రాయెల్ చెబుతున్న అఫీషియల్ నోట్. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యెమెన్, అట్ ద సేమ్ టైం గాజా, ఈ నాలుగిటి మధ్య, ఈ ఐదుటి మధ్య ప్రపంచం నలిగిపోతుందా అనే క్వశ్చన్ మార్క్ వినిపిస్తుందంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి సినారియో హసన్ జాఫర్ అల్ ఖాసిర్, ఇతడు నస్రల్లా అల్లుడు, ఇతన్ని కూడా హతమార్చడం జరిగింది 3వ తారీఖున. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఫవాద్ షుకుర్ని హతమార్చింది, ఆ తర్వాత హసన్ నస్రల్లాను హతమార్చింది, నబిల్ కౌక్ని హతమార్చింది. దాంతోపాటు మాట్లాడుకుంటే ఇంకా లెబనాన్లో హమాస్ నేత ఫతే షరాఫ్ని కూడా హతమార్చింది. దాదాపుగా ఈ 2-3 రోజులు కాదు, ఏకంగా ఈ వారం రోజుల వ్యవధిలోని ఆ డీటెయిల్స్ని తన అకౌంట్లో కూడా క్లారిటీగా చెప్పింది. మొత్తం 2000 మంది మిలిటరీని 2000కు పైగా మిలిటరీ టార్గెట్స్ని ధ్వంసం చేసినట్టుగా చెప్పుకొచ్చింది. దాంతోపాటు 250 మంది హెజ్బుల్లా ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళని అంతమొందించినట్టుగా చెప్పుకొచ్చింది. ఇక్కడ వాళ్ళలో ఎవరెవరు ఉన్నారనేది మెన్షన్ చేసింది. 5 బెటాలియన్ కమాండర్స్ని, 10 మంది కంపెనీ కమాండర్స్ని, దాంతోపాటు 6 ప్లాటూన్ కమాండర్స్ని, ఇలా కీలకమైన వ్యక్తులని హతమార్చిందని చెబుతూనే ఈ అంశానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని కూడా ఇస్తోందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతోంది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలని ఇజ్రాయెల్ భావిస్తోందో మనకి క్లారిటీగా తెలుస్తోంది. ఫర్ ద ఫస్ట్ టైం, ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, ఫర్ ద ఫస్ట్ టైం అప్రాక్స్ 2 months there are sirens sounding in southern Israel. Almost a year after October 7th, Hamas is still threatening our civilians with their terrorism and we will continue operating against them అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పింది. ఓహో, ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. మొహమ్మద్ రషీద్ సకాఫీ, ద కమాండర్ ఆఫ్ హెజ్బుల్లా కమ్యూనికేషన్స్ యూనిట్, ఇతను కూడా బీరిట్లో ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ రావాల్సింది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కమ్యూనికేషన్ యూనిట్ సిన్స్ 2000. సకాఫీ eliminated మొహమ్మద్ రషీద్ సకాఫీ, ద కమాండర్ ఆఫ్ హెజ్బుల్లా, ఇతన్ని కూడా హతమార్చేసింది ఇజ్రాయెల్. బ్యాక్ టు బ్యాక్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. ఒక్కొక్క రిలీజ్ చేస్తూ ఉంటే కనుక ఒళ్ళు గగురు పొడిచే పేర్లే బయటకు వస్తాయనే చెప్పుకోవాలి. హెజ్బుల్లాను, హమాస్ని ఏ విధంగా అయితే అక్కడ ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తుందో, అక్కడ 90% మేము మా ఆపరేషన్ని అక్కడ సక్సెస్ చేస్తామంటూని ఇప్పుడు ఇక్కడ వ్యూహాన్ని మార్చింది.
ఒక్కొక్కరిని కాదు, ఈసారి టార్గెట్ చేస్తే టాప్ కమాండర్లే ముందు, ఆ తర్వాత మిగతా వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళతో కాదు, టార్గెట్ చేస్తే పెద్దవాళ్ళని టార్గెట్ చేయాలి. ఈ అంశాన్ని మెయిన్గా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు గుర్తుంటే కనుక ఇరాన్లో ఇస్మాయిల్ హనియేను హమాస్కి సంబంధించిన కీలక నేత, హమాస్కి సంబంధించిన కీలక నేతకు సంబంధించి హతమార్చిన నేపథ్యాన్ని చూసాం. అంతకుముందు కొంచెం అటు ఇటు, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఎందుకంటే ఫవాద్ షుకూర్కి సంబంధించి హిజ్బుల్లా సంస్థ వ్యవస్థాపకుడు ఫవాద్ షుకూర్కి సంబంధించి హతమార్చింది. ఆ సందర్భంలోని ఆ టైంకి చాలా దగ్గరలోని హమాస్కి సంబంధించి, అంటే గాజాకి సంబంధించిన హమాస్కి చెందిన కీలక నేత ఇస్మాయిల్ హనియేను ఇరాన్లో వెళ్ళి ఇరాన్లో హతమార్చడం ఇరాన్కు కోపం తెప్పించింది. ఇరాన్లో అతని రహస్య స్థావరంలో ఉంటే ఆ ప్లేస్లో హతమార్చిన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఒక్కసారి మీరు చూస్తున్నారు, అదిగో నేను కొద్దిసేపటి క్రితం మీకు చదివి వినిపించిన ఆ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో ఇజ్రాయెల్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఓవర్ ద లాస్ట్ 4 days, 4 రోజుల వ్యవధిలో 2000 స్థావరాలను టార్గెట్ చేశాం. 200 మంది హెజ్బుల్లా వ్యక్తులకు సంబంధించి, ఎందుకంటే ఆ పదం పలికినప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు, 250 హెజ్బుల్లా టెర్రరిస్ట్స్ అంటూ కూడా మెన్షన్ చేసింది. 200 మంది హెజ్బుల్లా వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, మేము అంతమొందించాం అంటూ చెబుతోంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు? 5 బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు, 10 కంపెనీ కమాండర్స్ ఉన్నారు, 6 ప్లాటూన్ కమాండర్స్ ఉన్నారంటే కూడా వాటి కీలకమైన నంబర్స్ని పోస్ట్ చేస్తూనే the Israeli Air Force is also conducting preemptive strikes during these intelligence-based operations in southern Lebanon, దక్షిణ లెబనాన్లో. ఇన్ఫాక్ట్ ఈ ఇంపాక్ట్ ఇటు బీరుట్ వరకు ఉంది. బీరుట్ అంటే కనుక దాదాపుగా, అంటే వాళ్ళ క్యాపిటల్ అది, దాదాపుగా సగం మధ్యలో ఉంటుంది ఇటు లెబనాన్కి సంబంధించి. సో ఆపరేషనల్ అప్డేట్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ తన పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకటే అంటోంది, ఇజ్రాయెల్ పౌరులు కనుక టచ్ అయ్యారని చూస్తే, ఇజ్రాయెల్ పౌరులకి సంబంధించి ఏవైనా ఇబ్బందికర వాతావరణం సృష్టించాలని చూస్తే ఒక్కొక్కరిని వదిలిపెట్టేది లేదంటూ తాట తీస్తామన్నట్టుగా ఇటు ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. 24 గంటల ఆపరేషన్ని ఒక్కసారిగా రీక్యాప్ అంటూ కూడా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. డ్యూరింగ్ ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రైడ్స్, IDF ట్రూప్స్ డిస్కవర్డ్ రాకెట్ లాంచర్స్, అలాగే యాంటీ ట్యాంక్ మిసైల్స్ అండ్ రాకెట్స్ ఇన్సైడ్. ఓహ్ మై గాడ్, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ ఇమేజెస్ని కూడా పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసిన ట్వీట్ ఒకటి, గత 24 గంటల ఆపరేషన్ ఒక్కసారి మేము తిరగేసే ప్రయత్నం చేస్తే మాకొచ్చిన ఇంటెలిజెన్స్ బేస్డ్ రైడ్స్లో ఇజ్రాయలీ డిఫెన్స్ ట్రూప్స్ ఇళ్లల్లో మాకు యాంటీ ట్యాంక్ మిసైల్స్ దొరికాయి, దాంతోపాటు రాకెట్ లాంచర్లు దొరికాయి అంటూ చెప్పడం ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇజ్రాయెల్ మొదటి నుంచి అదే చెబుతోంది. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, లెబనాన్కి సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా లెబనీస్, అంటే లెబనాన్లో ఉన్న లెబనీస్కి, అంటే లెబనాన్ పౌరుల మీద మాకు కావచ్చు, లేకపోతే లెబనాన్ సివిలియన్స్ మీద మాకు ఎటువంటి పగ, ప్రతీకారం, కక్షాలు ఇవేం లేవు. మాదంతా టార్గెట్ హెజ్బుల్లా. మీరు హెజ్బుల్లా కనుక ఆశ్రయం కల్పిస్తే, హెజ్బుల్లాను కనుక మీరు అక్కడ ఆశ్రయం కల్పించిన వాళ్ళ ఆయుధాలకు సంబంధించి దాచేందుకు కాస్త జాగా ఇచ్చిన, కాస్త చోటు ఇచ్చినా అది మేము టార్గెట్ చేస్తాం, అది మా టార్గెట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ హెజ్బుల్లాకు సమర్థించద్దు. హెజ్బుల్లాని కనుక మీరు సమర్థించినా, హెజ్బుల్లాని మీరు వెనకేసుకొచ్చినా, హెజ్బుల్లాకి సంబంధించి మీరు ఆశ్రయించినా, వాళ్ళ స్థావరాలుగా వాటికి ఏర్పాటు చేస్తా, వాళ్ళ ఆయుధాలు పెట్టేందుకు చోటు కల్పించినా మా టార్గెట్లోకి వచ్చేస్తాయి, వాటిని మేము టార్గెట్ చేస్తామంటే ఇజ్రాయెల్ చెప్పుకుంటూ వచ్చింది. ప్రస్తుతం అదే ఆ అంశాన్ని ఇప్పుడు కొద్దిసేపటి అంటే కొద్ది రోజుల క్రితం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించింది. ఇప్పుడు డైరెక్ట్గా మేము లెబనాన్లోకి వెళ్ళిన తర్వాత మా కంట పడిన దృశ్యాలంటూ కూడా additionally dozens of weapons aimed at Israeli territory were left behind in buildings and civilian homes, including anti-tank missiles, firearms, observation posts and an explosive device buried by the enemy in the sea అంటూ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు కాకరేపుతోంది, సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇళ్లల్లో మాకు బాంబులు దొరికాయి, ఇళ్లల్లో మాకు ఆయుధాలు దొరికాయి అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. సో ప్రెసెంట్ ఇజ్రాయెల్కి సంబంధించి కీలకమైన అప్డేట్ అంటే ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నగా మారిందనే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.